ఇక్కడ సపోటాలు అయితే చూడండి ఎంత మంచి సైజ్ వచ్చాయో. మనము లాస్ట్ వీక్ అయితే ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కాయ సైజ్ అనేది ఇంకా పెరిగిందండి. చూస్తున్నారు కదా కాయ సైజ్ అనేది ఎంత చక్కగా పెరిగిందో. నేనైతే ఇప్పటి వరకు కూడా అన్ని మొక్క మీద పండ్లు మగ్గేదాకా ఉంచి నేను పండ్లు అయిన తర్వాత హార్వెస్ట్ చేసుకున్నానండి. కానీ ఒక్కొక్కటి డైలీ ఒకటి రెండు మాత్రమే పండ్లు మగ్గుతున్నాయి. అవి కూడా పండు మగ్గి కింద రాలిపోతున్నాయండి, లేదంటే పక్షులు తినేసి వెళ్తున్నాయి. చూడకుండా నేను తొక్కేస్తున్నాను, పండ్లు పాడవుతున్నాయండి. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు కాయలు అనేది సైజ్ ఒక్కసారి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మన పిడికిలంత సైజ్ అయితే వచ్చాయండి. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకొని మగ్గబెడదామని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి కాయలు అయితే ఆల్మోస్ట్ మనకు పండ్లు ఒక 20 పండ్ల దాకా మగ్గినాయండి. మళ్ళీ ఇన్ని కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి అసలు ఒకసారి కాయ సైజు ఎంత బాగుందో చూడండి. ఇగో మనము కాయ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా పాలు అయితే వస్తాయండి. వచ్చినప్పుడు మనము మట్టిలో జస్ట్ ఇలా గుచ్చేస్తే పాలు కారడం ఆగిపోతాయి, మనము తీసేసుకోవచ్చు అండి. ఇలా మట్టిలో గుచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ కాయలు అయితే మంచి సైజు వచ్చాయండి. కాయ సైజు పెరగడం కోసం మనము వర్మి కంపోస్ట్ లో కొద్దిగా బోన్ మీల్ కలిపి వేసుకుంటే కనుక కాయ సైజ్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. బోన్ మీల్ బదులు మనము ఎగ్షెల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అసలు ఎన్ని కాయలు వస్తున్నాయో మీకు చూపిస్తాను. వీడియోలో సరిగా కనిపిస్తున్నాయో లేవో హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి ఎన్ని కాయలు వచ్చాయి అనేది. వావ్, ఒక్కసారి సైజు చూడండి. మనం ఇవి హార్వెస్ట్ చేయడం వల్ల కొత్త చిగుర్లు వచ్చి మనకి కాయ అయితే వస్తుందండి. ఒకసారి ఇక్కడ చూడండి కాయగా అయితే కన్వర్ట్ అవుతున్నాయి. వీటికి చక్కగా బలం అంది. మనకి హార్వెస్ట్ అనేది అంటే కాయలు అనేది ఎక్కువగా కాస్తాయండి. ఈ ఒక్క మొక్కకే మనకి ఎన్ని కాయలు వస్తున్నాయనండి, లెక్కలేనన్ని కాయలు వస్తున్నాయి. ఆల్రెడీ ఒక 20 పండ్ల దాకా హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒక 20 కాయల దాకానైతే మళ్ళీ కూడా హార్వెస్ట్ లోకి అయితే వస్తాయండి. కొన్ని చిన్నగా ఉన్నాయి అయితే అలానే వదిలేస్తాను, తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి చూడండి. పదిహేను రోజులకు ఒక్కసారి దీనికి మనం మస్టర్డ్ కేక్ తో పాటు కొద్దిగా బోన్ మీలు, అలాగే ఇంకా వర్మీ కంపోస్ట్ అండి, ఈ మూడు కల్పిస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఓవర్ ఫర్టిలైజర్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ చూడండి కొన్ని అయితే రౌండ్ షేప్ లో వస్తున్నాయి, కొన్ని అయితే ఇలాగ పొడుగ్గా వస్తున్నాయండి. చూడండి ఒకసారి, రెండు ఒకటే మొక్కవి, కానీ ఇదేమో రౌండ్ గా ఉంది, ఇదేమో కొద్దిగా పొడుగుగా ఉంది. ఇది కొద్దిగా పండు అంటే మెత్తగా అయ్యిందండి, రేపైతే పండు మగ్గిపోతుంది. ఇంకా ఇవైతే చిన్నగా ఉన్నాయండి కొన్ని. ఇంకా చెట్టు మీద అయితే ఎన్ని కాయలు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 15 కాయలు అయితే ఇంకా చెట్టు మీదనే ఉన్నాయండి. ఇక్కడ ఇది కూడా రెడీ. ఇంకొక 15 కాయల దాకా చెట్టు మీద అలానే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఎన్ని కాయలు వచ్చినాయి అనేది మీకు చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ 4 ఉన్నాయండి. చూడండి ఒకసారి, ఒక 30 కాయల వరకు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, ఆర్గానిక్ వేలో పండించుకున్న సపోటా కళ్ళు అయితే
అసలు బుట్ట నిండిపోయిందండి. ఒక్క మొక్కకే ఇన్ని కాయలు. పండ్లు మగ్గి చెట్టు మీదనే మగ్గినాయి కదా, అవి కాకుండా ఇన్ని కాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా మొక్క మీద కూడా ఒక 15 కాయల దాకా అయితే అలానే వదిలేసానండి. మనం టెర్రస్ గార్డెన్ లో కూడా ఇంత చక్కటి హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.